మీరు ఏమైనా డ్రింక్ చేశారా? పర్సనల్గా డ్రింక్ చేస్తారా? అరే డ్రింకర్ సాయి డ్రింకర్ సాయి అన్నారు కదా, మేము కాదు కదా. అదే మూవీలో మీరు ఏమైనా డ్రింక్ చేసే పాత్రలు ఏమన్నా లేదు క్యారెక్టర్ ఏమైనా ఉందా అని. లేదు, మా క్యారెక్టర్ అంటే పాష్ గా ఉంటుందా మీ క్యారెక్టర్ అంతా కూడా, ఎలా ఉంటదని? పాష్ అని అన్నాం, లైక్ హీరోయిన్ ఫ్రెండ్ రోల్ లాగే ఉంటుంది. ఓకే. కాలేజ్ గోయింగ్ based అలా. మెడికల్ స్టూడెంట్స్ వీళ్ళంతా కాలేజ్ అట్మాస్ఫియర్ లోనే మొత్తం ఉంటుంది. మీ క్యారెక్టర్ ఉందా డ్రింకింగ్ చేసేది? నా క్యారెక్టర్ డ్రింకింగ్ చేసేది లేదు. నేను కూడా సాంప్రదాయని సొద్ద పూసని ఆవిడ అలాంటి క్యారెక్టరే చేస్తాను అంటున్నారు. అంటే ఆ క్యారెక్టర్ వస్తే చేయాలి కదా, చేస్తారా లేదా ఏది డ్రింక్ చేసే క్యారెక్టర్? అది స్టోరీ దాన్ని బట్టి ఆలోచించాలి. ఒరిజినల్ గా తీసుకోవాలంటే తీసుకుంటారా అని. ఒరిజినల్ ఎందుకు ఇస్తారండి, పెప్సీస్ ఇస్తారు కదా వాళ్ళు. కొన్ని ఎవరు చెప్పారు మీకు ఒరిజినల్ ఎందుకు ఇవ్వరని? ఇప్పుడు రియాలిటీ కోసం ఒరిజినల్ డే ఇస్తారు తెలుసా? లేదు, నేను ఇది డేట్ విత్ బాస్ లో చేశాను. అందులో జస్ట్ అమ్మ ఇమోషనల్ లో చేసిన దాంట్లో ఇచ్చారని చెప్పి అంతే. అన్ని చోట్ల అలాగే ఇస్తారు అనుకోవడం రాంగ్. నేను అందుకోసం నేను రియాలిటీ కోసం ఒరిజినల్ ఇస్తూ ఉంటారు తెలుసా? ఏమో నిజంగా యాక్టింగ్ ద్వారానే అవుట్పుట్ తీసుకొస్తే ఒరిజినల్ అవసరం లేదు కదా. ఓకే, కానీ వాళ్ళు డైరెక్టర్ కి ఇవన్నీ అనవసరం కదా. ఓకే, అప్పుడు చేస్తారా అని. ఒక సీన్ చేస్తారు, నెక్స్ట్ సీన్ అది మీ నుంచి ఎక్స్పెక్ట్ చేస్తున్నా. అది ఇంకా ఎట్లా అనిపించింది డ్రింకర్ సాయి మూవీ చేస్తున్న అంత టైం కూడా? లొకేషన్స్ అన్ని ఎక్కడ? లొకేషన్స్ అంతా విజయవాడ, గుంటూరు సైడ్ షూట్ లొకేషన్ అంతా. కొన్ని సాంగ్స్ వైజాగ్ చేశారు. వైజాగ్ మొత్తం ఫైట్ సీన్స్ ఎన్ని ఉంటాయి? ఫైట్ సీన్స్ ఒక మేబీ అంటే ఒక 3 to 4 ఫైట్ సీన్స్. నాకు ఎగ్జాక్ట్ గా తెలియదు. నాకు తెలిసి అయితే ఒక 3 ఫైట్స్ వరకు నాకు తెలిసి. ఎక్స్ట్రా యాడ్ చేస్తారా లేదనేది నాకు తెలియదు. యాక్చువల్ గా మన ధర్మాని నేను అక్కడ సత్యానంద్ గారి దగ్గర ఫిల్మ్ ఫ్రెండ్ దగ్గర సేమ్ బ్యాచ్. అప్పటి నుండి ట్రావెల్ ఉన్నది.